ప్రతి క్రికెట్ అభిమాని రంజీ ట్రోఫీ పేరు విని ఉంటారు. కానీ దీనికి రంజీ ట్రోఫీ అని పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? 1934లో బీసీసీఐ వ్యవస్థాపకుడు ఎన్ఎస్ఈ మెలో ఒక జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ టోర్నమెంట్ను నిర్వహించాలని సంకల్పించారు. దీనికి క్రికెట్ ఛాంపియన్స్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టాలనుకున్నారు. కానీ మహారాజా భూపేంద్ర సింగ్ కుమారుడు శ్రీ రంజీత్ సింగ్ జ్ఞాపకార్థం దీని పేరును రంజీ ట్రోఫీగా మార్చారు. అంతేకాదు, రంజీ ట్రోఫీని కూడా విరాళంగా అందజేశారు. కుమార్ శ్రీ రంజీత్ సింగ్ ఎవరో కాదు, నేటి జామ్నగర్ అయిన నవానగర్ సంస్థానపు మహారాజు. ఆయన 1907 నుండి 1933 వరకు అక్కడ పాలించారు. అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మొట్టమొదటి భారతీయ ఆటగాడు కాబట్టి అతనికి ఫాదర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అనే బిరుదు కూడా లభించింది. అతను ఇంగ్లాండ్ మరియు ఇతర జట్లకు కుడిచేతి వాటం బ్యాట్స్మన్ మరియు కుడిచేతి వాటం స్లో బౌలర్గా ఆడాడు. 1934లో మొదటి రంజీ మ్యాచ్ మద్రాస్ మరియు మైసూర్ జట్ల మధ్య చెన్నైలోని చిపాక్ స్టేడియంలో జరిగింది. ఇది రంజీ టోర్నమెంట్ యొక్క ప్రారంభ మ్యాచ్.